నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, ఒక టెడ్డీ ఉంటది. ఆ టెడ్డీ పట్టుకొని గేట్ లోపలికెళ్ళిపోవాల. ఎవరైతే గేట్ లోపలికెళ్ళకుండా బయట ఉంటారో, వాళ్ళ ఉన్న పిక్ వాళ్ళు ఇద్దరు బయటుంటారు. ఇమాన్యుల్‌కైతే అన్యాయం జరిగింది. దాని గురించి గట్టిగా మాట్లాడతా. ఓకేనా? ఫస్ట్ తనూజ వర్సెస్ దివ్య టూ మచ్ ఫైట్ అయింది. దివ్యకున్న పవర్‌తో తనూజని డైరెక్ట్ నామినేట్ చేసేసింది. ఆ తర్వాత తనూజ వర్సెస్ భరణి గారు ఫుల్ గొడవ. భరణి గారు నేను బంధాల వల్ల బయటికెళ్ళాను కదా! ఒకసారి నువ్వు కూడా ఎళ్ళిరా అంటున్నారు. అదేం లాజిక్కో నాకు అర్థం కావలేదు. ఆ తర్వాత తనూజ వర్సెస్ సంజన ఫుల్ గొడవ. నువ్వు భరణి గారినైతే నామినేట్ చేయవు. నన్నెందుకు నామినేట్ చేస్తావు అని. ఆ తర్వాత తనూజ వర్సెస్ సుమన్ గారు. సుమన్ శెట్టి గారు లాస్ట్ వరకు ఓకేనా? లాస్ట్‌లో ఉంటారు. అక్కడ తనూజ బొమ్మ ఉంటది. సుమన్ శెట్టి గారు ఏమంటారంటే నేనే ఎలిమినేట్ అవుతాను. నేను లాస్ట్‌లో వచ్చాను కదా అని. ఆ తర్వాత ఇమాన్యుల్‌కి జరిగిన అన్యాయం ఏంటంటే ఇన్ని వారాలు నామినేషన్స్‌లో రాలేదే. గట్టి అన్యాయమే కదా! టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్ ఇన్ని వారాలు నామినేషన్స్‌లోకి రాకపోతే ఎత్తిపోతల్ అని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళైతే 8 మంది అయితే కాదు. తనూజ, భరణి గారు, కళ్యాణ్, సుమన్ శెట్టి గారు, సాయి శ్రీనివాస్, రాము, సంజన గారు. ఈళ్ళ 7 అయితే ఉన్నారు. ఇమాన్యుల్ అయితే లేడు. ఇవి నామినేషన్స్ అప్డేట్ ప్రాసెస్ అయితే ఇలా జరిగింది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్‌లో తెలపండి. మన బీబీ తెలుగు.